Hello friends, good morning. Since 2004, every year on June 14th, we are celebrating World Blood Donor Day. This year, WHO had given the theme 20 years of celebrating giving. థ్యాంక్ యూ బ్లడ్ డోనార్స్. ఈరోజు తిరుపతిలోని మరాసా సరోవర్ ప్రీమియర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే సెలబ్రేట్ చేశారండి. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేశారు. 18 to 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైనా కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలి అనుకుంటే మీ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్లో మోడల్ బ్లడ్ బ్యాంక్ని సంప్రదించండి. మీ సందేహాలన్నీ తీర్చుకోవచ్చు. బ్లడ్ డోనర్స్ డే అనేసి ఎవ్రీ ఇయర్ June 14th నాడు కండక్ట్ చేస్తాము. దీంట్లో వాలంటరీగా అంటే తనంతట తానుగా వచ్చి ఇచ్చేవాళ్ళని వాలంటీర్స్ అంటారు. వాళ్ళు వచ్చి ఇచ్చిన బ్లడ్ మేము సేవ్ చేసుకొని అనాథలుగా అంటే ఎవరైనా బీదలు వచ్చి ఎవరినో అటెండెంట్స్ లేని వాళ్ళకి బ్లడ్ డొనార్స్ లేకుండా వచ్చి బ్లడ్ అవసరం ఎమర్జెన్సీ కానీ యాక్సిడెంట్స్ కానీ ఎమర్జెన్సీ గైనక్ ఆపరేషన్స్ కానీ డెలివరీస్లో కానీ ఇటువంటి వాటిలో రక్తం ఎమర్జెన్సీగా లాస్ ఉంటుంది. దానికోసంగా మేము వీళ్ళు ఇచ్చినటువంటి బ్లడ్ని మేము సేవ్ చేసుకొని మా యొక్క మోడల్ బ్లడ్ బ్యాంక్ రూహి హాస్పిటల్ నందు సేవ్ చేస్తాము. ఈ యొక్క బ్లడ్ సేవ్ చేసింది 25 రోజుల వరకు మేము వాడుకోవచ్చు. దానికి టైం ఎక్స్పైరీ డేట్ 28 days ఉంటుంది. దాంట్లో చెడిపోకుండా అంటే డ్యామేజ్ కాకుండా మేము మిక్సప్ చేసుకుంటాం. యాంటీకోయాగులెంట్స్ అని ఇస్తాం. దాన్ని 28 days దాకా యూస్ చేస్తాం. ఓకే సార్. అంటే నార్మల్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తుంటారు సార్, వాటి గురించి. దానివల్ల ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉంటారు, ఒబేసిటీ అంటారు కదా, అది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత కొవ్వు పదార్థాలు అంటే కొలెస్ట్రాల్ లాంటివి తగ్గుతుంది. లోడ్ ఎక్కువ కాకుండా హార్ట్ ప్రాబ్లం రాకుండా ఏదైనా ఎంఐ లాంటివి కార్డియాక్ కాంపెన్సేషన్ ఇటువంటి రాకుండా కూడా కాపాడడానికి చేసుకుంటుంది. తర్వాత ఈ ఓల్డ్ బ్లడ్ ఉంటుంది, దాన్ని మనము డొనేట్ చేసినప్పుడు అంటే మనకు బోన్ మ్యారోలో సెల్స్ యాక్టివేట్ అయ్యి తొందరగా న్యూ ఫ్రెష్ బ్లడ్ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. తర్వాత అది ఓకే సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు ఎన్ని చేస్తుంటాం సార్? అంటే ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం. మా యొక్క మోడల్ బ్లడ్ బ్యాంక్ రూహి హాస్పిటల్లో ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తాం. ఇదే కాకుండా ఇటువంటి డొనేషన్స్ అన్నీ కూడా ఎవ్రీ 15 days 20 days శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఉన్నటువంటి పిహెచ్సిల్లో కానీ వాలంటీర్స్గా ఇటువంటి ఆర్గనైజర్స్ వాళ్ళు కూడా మాకు ఇస్తూ ఉంటారు. ఆర్గనైజర్ అమ్మని అక్కడ మా బస్ తరపున మాకు ఒకటి ఉంది, మా మొబైల్ బ్లడ్ బ్యాంక్ బస్ ఉంది. దాని తరపున పోయేసి దాన్ని తీసుకొని పోయి అక్కడ బ్లడ్ డొనేట్ తీసుకొని కలెక్ట్ చేసుకొని వచ్చి మా బ్లడ్ బ్యాంక్లో సేవ్ చేసుకుంటాము. ఈ చేసిన బ్లడ్ వచ్చి దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటుందా అనేది కొందరికి అనుమానం ఉంటుంది కదా, అవి మేము స్క్రీన్ చేస్తాము. చేసి ఇలా ఇవి హెచ్ఐవి లాంటివి కానీ హెపటైటిస్ లాంటివి కానీ సిఫిలిస్ లాంటివి అన్నీ కూడా మలేరియా లాంటి జబ్బుల్ని ముందే నిర్ధారణ చేసి వాటిని ఏదైనా పాజిటివ్ వస్తే వాటిని డిస్కార్డ్ చేసేస్తాము. ఫ్రెష్ బ్లడ్ మంచిగా ఉన్నటువంటిది ఎటువంటి ఇన్ఫెక్షన్ లేనివంటివి ప్రజలకి మేము ఉచితంగా ఇస్తూ ఉంటాం. మేము అది మా యొక్క బ్లడ్ బ్యాంక్ యొక్క ఇదంతా కూడా మా యొక్క సూపరింటెండెంట్ సారు, ప్రిన్సిపాల్ సారు, మన డ్యాప్కో మేడం గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా అది. తర్వాత ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, సంతోషం. ఆయన వచ్చిన వల్ల కొంచెం మాకు సేవ్ అయింది. ఆయన వచ్చి స్టార్ట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ క్యాంప్ జరిగిందని. అందులో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చిన దానివల్ల మాకు అకామిడేషన్ కానీ క్యాంప్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లేస్మెంట్ ఇచ్చారు. వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటాము. అదొకటి. ఇంకా సార్, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా వస్తే బాగుంటుందని ఒక ఉద్దేశం ఉంటుంది కదా సార్, దాని గురించి ఎలాంటి మీరు సందేశం ఇస్తారు? అంటే మా ప్రజల్లో ఒక అవగాహన ఉంటే మనం బ్లడ్ ఇస్తే ఇతరులకు ఉపయోగపడుతుంది అనేసి ఒక బ్లడ్ ఒక పేషెంట్ ఒక డోనర్ తీసుకున్న దాన్ని మేము 4 members యూటిలైజ్ చేస్తాం. దాన్ని హోల్ బ్లడ్ అని ఉంటుంది. దాంట్లో బ్లడ్లో వచ్చి ప్లాస్మా బ్లడ్ ఆర్బీస్ ఉంటాయి. అది హోల్గా ఒకటి వాడుతుంటాము. లేదు బ్లడ్ని మేము కాంపోనెంట్స్ తయారు చేస్తాము. అంటే ప్లేట్లెట్స్ అని ఉంటుంది. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సడన్గా ఎమరేజ్ వస్తుంది, బ్లీడింగ్ పడుతుంటుంది, అటు ప్లేట్లెట్స్ అవసరం ఉంటుంది, అవి కూడా ప్రిపేర్ చేస్తాము. ప్లాస్మా అని ఉంటుంది, ఒకటి ఉంటుంది, కొందరికి ప్లాస్మా అవసరం ఉంటుంది, అది ఇస్తుంటాము. ప్యాక్డ్ ఆర్బీస్ అంటే కొందరిలో హార్ట్ వీక్గా ఉన్నప్పుడు హోల్ బ్లడ్ పెట్టడానికి ఆస్కారం ఉండదు. అటువంటప్పుడు ప్యాక్డ్ ఆర్బీసీ అనేసి ప్లాస్మా సపరేట్ చేసి ఓన్లీ ఆర్బీసీ క్వాంటిటీని ఇస్తుంటాం. ఇక ఒక పేషెంట్ డోనారు బ్లడ్ మాకు ఇచ్చినాడంటే ఆయన బ్లడ్ని 4 రకాలుగా నలుగురికి వాడుకోవచ్చు మేము. అందువల్ల ఎవరైనా
అంటే మనస్ఫూర్తిగా బ్లడ్ ఇస్తే ఒక పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడడానికి వీలుంటుందమ్మా. అది అందరూ ఒక అవగాహన చేసుకొని మా యొక్క బీద హాస్పిటల్, మా రొహి హాస్పిటల్ ఇస్తే బాగుంటుందని అందరినీ కోరుకుంటున్నాము. ఓకే సార్, అంటే మన తిరుపతి పరిసర ప్రాంతాల్లో వరకేనా, లేకపోతే మనకి బ్లడ్ అనేది వేరే ప్లేసెస్ కూడా వెళ్తుంది? వచ్చినా మేము ఇస్తామమ్మా. దాని రిస్ట్రిక్షన్ ఏం లేదు. మా చిత్తూరు అనేది లేదు. ఏ డిస్టిక్ నుంచి ఎమర్జెన్సీ ఇప్పుడు తిరుమలకి వస్తుంటారు భక్తులు, వాళ్ళు సడన్గా బ్లడ్ అవసరం ఉంటుంది. మీరు అక్కడ రాజస్థాన్ నుంచి వచ్చారు కదా, మహారాష్ట్ర అని లేదు. ఎవరికైనా మేము ఎప్పుడైనా ఇస్తుంటామా. విత్ ఇన్ హౌస్లో ఎమర్జెన్సీగా వచ్చి రెడీగా ఉంటుంది బ్లడ్. క్రాస్ మ్యాచ్ చేసి బ్లడ్ సెట్ అవుతుందా లేదని చూసుకొని ఆ బ్లడ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రాణాలు మేము కాపాడుతుంటాం. 300 యూనిట్స్ మేము జనరల్గా 250 యూనిట్స్ తగ్గకుండా చూసుకుంటాం. మేము యొక్క సెన్సస్లో 250 యూనిట్లు మేము పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీగా ఒకరి క్రైసిస్ వస్తుంది, ఏదైనా యాక్సిడెంట్ జరిగినాయి, ఒకేసారి 10 మంది పేషెంట్లు వస్తారు కాబట్టి అందుకు మేము రెడీగా అన్ని రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి మా దగ్గర. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఉంటుంది, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ అనేసి గ్రూప్స్ ఉంటాయి. అన్నీ కూడా మేము పెట్టుకుంటాం. అంటే రేర్ గ్రూపులన్నీ, నెగిటివ్లన్నీ కూడా రేర్ గ్రూపులు అనమాట. పాజిటివ్ అనేటువంటి జనరల్గా వెళ్తుంటాయి. బి ఎక్కువగా, బి పాజిటివ్, ఓ పాజిటివ్ ఎక్కువగా మాకు ఎక్కువ పోతుంటాయి అమ్మా. ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ డోనార్ చేసేది కూడా మనకు పాజిటివ్స్ ఎక్కువ వస్తాయి. నెగిటివ్స్ని మేము పేషెంట్ యొక్క ఏదైనా ఎమర్జెన్సీ మాకు లేదు ఇప్పుడు, ఒక డోనర్స్ నెంబర్ అని మేము సేవ్ చేసుకుంటాం. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇస్తారనమాట. వాళ్ళే దీస్ ఆర్ ద వాలంటరీ డోనర్స్. అందువల్ల వాళ్ళు చెప్తే వచ్చి ఎటువంటిది హెసిటేషన్ లేకుండా ఈ విధంగా ఇచ్చిన బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్స్ని మీరు వాళ్ళు 1 day CLగా ఇస్తారనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 1 day CLని యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ సర్టిఫికేట్ని దేనికైనా ఎప్పుడన్నా వాళ్ళకి అవసరం వచ్చింది, వాళ్ళ బంధువులకి సర్టిఫికేట్ మేము ఇచ్చినాం సార్ అప్పట్లో అంటే వాళ్ళకి మేము డోనర్ లేకుండా ఎమర్జెన్సీగా ఇష్యూ చేసేస్తుంటాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అటువంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఏ నెగిటివ్, ఏ బి నెగిటివ్, ఓ బి నెగిటివ్, ఓ నెగిటివ్ వాళ్ళు చాలామంది డోనర్లు మా వాలంటరీ కౌన్సిలర్ ఉంటారు, ఆమె నోట్ చేసి పెట్టు బుక్లు. అంటే అందరికీ ఇస్తుంటాం. అది ఇబ్బంది లేకుండా అందరికీ ప్రాణాలు కాపాడుతుంటుంది మా బ్లడ్ బ్యాంక్. థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని, ప్రజల్లోకి ఈ అవగాహన కార్యక్రమాలను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే అండి. మనం ఎవ్రీ ఇయర్ June 14 సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఎస్పెషల్లీ మనకి యాక్సిడెంటల్ కేసెస్ కావచ్చు, మేజర్ సర్జరీస్లో ఖచ్చితంగా మన బ్లడ్ అనేది నీడ్ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇవ్వాలి. సో అదేవిధంగా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల కొన్ని ప్లేట్లెట్స్ కావచ్చు సపరేట్ చేసి మనకు నీడీ పర్సన్స్కి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ కేసెస్ వేర్ ప్లేట్లెట్స్ అనేది మనం వచ్చి థ్రాంబోసైటోపినియా అంటాం. అటువంటిప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల పేషెంట్ బాగా రికవర్ అవుతారు. సో కొందరు ఎస్పెషల్ అనీమియా ఉంటారు, 6 grams డెలివరీ టైం, సి సెక్షన్ చేయాలి, అటువంటిప్పుడు బ్లడ్ కావాలి. సో మన బ్లడ్ అవైలబుల్ ఉందనుకోండి, ఇండైరెక్ట్లీ యు ఆర్ సేవింగ్ అనదర్ పర్సన్. So we are encouraging every person and we are requesting every person to participate in this campaign, and we are requesting every youngsters to donate the blood. And at the same time I want to congratulate Marasa Sarovar Premier Hotel management and GM Mr. Srinivas Garu and HR manager Srinivas Garu for conducting and organizing this biggest event. ప్రస్తుతం మనతో బ్లడ్ డోనర్ అయితే ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్. హాయ్ మ్యామ్. సార్ ఇది ఫస్ట్ టైమా మీరు బ్లడ్? ఇది 3rd టైం మేడం. ఓకే, అంటే ఇంతకు ముందు చేశారు, 3 times చేశారు? ఎస్ మేడం, చేశాను. ఇది 3వసారి. చాలా మంది భయపడుతుంటారు అంటే బ్లడ్ డొనేట్ చేయడానికి. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏదైనా అవేర్నెస్ కలిగించడానికి ఏమైనా చెప్తారా? బ్లడ్ డొనేషన్ అనేది మనకు ఇది ఒక మంచి పని. మనం వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు, ఒక్కొక్కసారి మనకు కూడా అవసరపడవచ్చు. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్లడ్ అనేది దొరకడం చాలా కష్టం. మనం డొనేట్ చేసింది వీళ్ళు స్టోర్ చేసి ఎమర్జెన్సీ వాళ్ళకి మనం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. దీని గురించి అందరూ భయపడతారు, కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బ్లడ్ అనేది ఆటోమేటిక్గా 3 months మనకి మళ్ళీ రీస్టోర్ అయిపోతుంది. మనకి దీనివల్ల వచ్చే సమస్యలు ఏమీ ఉండవు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి డోనర్కి అని చెప్తుంటారా? అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుందని చెప్తారు డాక్టర్స్. బ్లడ్ డొనేట్ నేను 3rd టైం చేశాను, కానీ నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, ఇంకా యాక్టివ్గా కూడా ఉన్నాను. ఓకే, మనతో ఇంకో బ్లడ్ డోనర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఇది ఎన్నో సార్ మీరు బ్లడ్ డొనేట్? ఇది 4th టైం మేడం. 6 months కొంటే మేము బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనము ఇప్పుడు హాస్పిటల్లో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాము.
ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలను చాలా జరుగుతూ ఉన్నాయి సార్. వాటి పట్ల మీరు ఏం చెప్తారు? అంటే యూత్‌కి గానీ ఏమైనా అవేర్నెస్ అని కలిగించేలాగా ఏమైనా చెప్తారా? యూత్ కంటే భయపడే అవసరం ఏం లేదు. బ్లడ్ అనేది మనం బ్లడ్ ఇస్తుంటే వల్ల మన బ్లడ్లో కొత్త బ్లడ్ వస్తూ ఉంటుంది. దాంట్లో ఫేస్ చేసిన అవసరం ఏం లేదు, భయపడే అవసరం ఏం లేదు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇది ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా ఈ బ్లడ్ డొనేషన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ యొక్క మంచి కార్యక్రమం ఎంతోమంది ప్రాణాలు కాపాడేదానికోసం ఈ సూటబుల్ బ్లడ్లు సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకొని స్టోరేజ్ చేసి అవసరం వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరమనేసి కూడా ప్రాణాలు కాపాడే సమయం అది. అటువంటి బ్లడ్ డొనేషన్ చేస్తున్న యూత్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా తిరుపతి పట్టణంలో మంచి మెగా క్యాంపులు, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి వాలంటీర్గా స్వచ్ఛందంగా తిరుపతిలో లక్షలాది మంది భక్తులు, తిరుపతి పట్టణ ప్రజలు ఇక్కడ చాలామంది వస్తుంటున్నారు. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం తిరుపతి పట్టణంలో ఎప్పటికప్పుడు నిర్వహించి ప్రాణాలు కాపాడుతామని తెలియజేస్తున్నాం. వరల్డ్ బ్లడ్ డొనార్ డే సందర్భంగా మన గౌరవనీయులు ప్రీతమ తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో దాదాపు 11 క్యాంపులు చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఇక్కడ సరోవర్ హోటల్ లో ఒక ఏర్పాటు చేసే కార్యక్రమానికి సార్ ఇచ్చేశారు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన తిరుపతి జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో దాదాపు మనకు ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడా కూడా బ్లడ్ కొరత లేకుండా ప్రతినిత్యం కూడా రుయా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ హరిత గారి ఆధ్వర్యంలో, మా అడిషనల్ డిఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్ట్ చేస్తున్నాము. ఈరోజు కూడా దాదాపు 9 క్యాంపులు కలెక్ట్ చేస్తున్నాము. 600 నుంచి 700 బ్లడ్ బ్యాగులు కలెక్ట్ చేసి ఈ తిరుపతి జిల్లాలో ఎక్కడా కూడా రక్త కొరత లేకుండా చూస్తామని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తిరుపతి జిల్లాలో ఎక్కడన్నా ఏదైనా బ్లడ్ సంబంధించినటువంటి అవసరం ఉంటే కూడా ఇమ్మీడియట్గా మమ్మల్ని డిఎంఎస్ ఆఫీస్ సంప్రదించడం కోరుతున్నాం.